వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. 'సుందరకాండ' వెంకటేష్ యాక్ట్ చేసిన 'సుందరకాండ' కాదిది. నారా రోహిత్ యాక్ట్ చేసిన 'సుందరకాండ'. ఇంకా ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు నీకు వినాయక చవితి శుభాకాంక్షలు. సరే, పాత 'సుందరకాండ' మనందరం చూసాం. మరి ఈ 'సుందరకాండ' ఎలా ఉందో నేను చూసా. దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మూవీ సిద్ధార్థ పెళ్లి చూపుల దగ్గర స్టార్ట్ అవుతుంది. సిద్ధుకి మ్యారేజ్ ఏజ్ దాటిపోతున్నా కూడా మ్యారేజ్ సెట్ అవ్వదు. చాలా మందిని చూస్తారు, బట్ ఏది సెట్ అవ్వదు. దానికి ఒక రీజన్ ఉంటుంది. చేసుకునే అమ్మాయిలో 5 క్వాలిటీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు సిద్ధు. అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ దానివల్ల ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది పెళ్లికి. ఇక ఇదంతా అవ్వదని 1 వీక్‌లో యూఎస్ వెళ్ళే ప్లాన్స్ కూడా చేసుకుంటాడు. అదే టైంలో సిద్ధుకి ఎయిర్‌పోర్ట్‌లో ఐరా కలుస్తుంది. సిద్ధుకి కావాల్సిన కొన్ని క్వాలిటీస్ మ్యాచ్ అవ్వడంతో తనని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక మూవీ ఇక్కడి నుంచి వైజాగ్ షిఫ్ట్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది? మిగిలిన క్వాలిటీస్ మ్యాచ్ అయ్యాయా? అసలు సిద్ధుకి ఈ 5 క్వాలిటీస్ ఫోబియా ఏంటి? ఇదంతా మూవీ చూసి తెలుసుకోవాలి. అయితే మూవీ స్టార్ట్ అయిన 20 మినిట్స్ వరకు అసలు కనెక్షన్ సెట్ అవ్వదు మనకి మూవీకి. చాలా ప్యాచీగా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. కానీ మూవీకి ఎయిర్‌పోర్ట్ సీన్ దగ్గర నుంచి ఒక ఫ్లో వస్తది. మూవీలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్‌ని స్టార్టింగ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో రివీల్ చేస్తారు. దీనికి కనెక్షన్ అంతా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత నుంచి ఉంటుంది. అయితే మూవీలో ఒక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఏజ్ గ్యాప్. సిద్ధుకి ఐరాకుండే ఏజ్ గ్యాప్ కూడా మ్యాటర్ అవుతుంది. వైష్ణవి అనే పేరు సినిమా అంతా ఉంటుంది. మరి ఎవరి వైష్ణవి అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూసే తెలుసుకోవాలి. సో ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్‌తో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్‌లో లవ్, సర్చ్, సాంగ్స్, సమ్ వన్ లైనర్స్ అంటూ అయిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ ఆల్మోస్ట్ గెస్ చేస్తారు. ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా ఇంపాక్ట్ బాగానే అనిపించింది. ఇక తర్వాత నుంచి సిట్యుయేషన్స్ ఇంకా కాంప్లెక్స్ అవుతాయి. ఇంకా ఫన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది అనుకున్నా, కానీ ఫన్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్‌లోనే బాగున్నాయి. సింపుల్ కామెడీ ఉంటుంది అక్కడ. ఇక సెకండ్ హాఫ్‌లో సీరియస్‌నెస్ కొంచెం ఎక్కువ అనిపించింది. నిన్నే ఇష్టపడ్డాను నేను చాలా మూవీస్‌లో యాక్ట్ చేసిన శ్రీదేవి గారు ఒక కీ రోల్ ప్లే చేస్తారు. ఆమెకి ఇది కమ్‌బ్యాక్ మూవీ లాగా. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అయితే మూవీలో ఫైట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. స్టంట్స్ డిజైనింగ్ నార్మల్‌గా ఉంది. కానీ పిక్చరైజేషన్ బాగుంది. అంటే కెమెరా వర్క్ బాగుంది స్టంట్స్ జరుగుతున్నప్పుడు. అండ్ బీజీఎం కూడా బాగుంది. కానీ స్టంట్స్ కొత్తగా ఏం లేవు. హీరో చాలా కష్టపడుతున్నాడు అనిపించింది. ఈ టైంలో బీజీఎం చాలా ట్రై చేసింది. ఎలివేట్ చేయాలి, సీన్‌ని లేపాలి అని కుదరలేదు. అండ్ సాంగ్స్ బాగున్నాయా లేవా అని కాదు. అసలు ఎందుకు? అంటే సీన్‌ని, సిట్యుయేషన్‌ని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నట్టు అనిపించింది. ఇక మన హీరో కూడా మూవ్‌మెంట్స్ చేయడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఇది మీరు బిగ్ స్క్రీన్ మీద చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. ఏజ్ ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేయకపోయినా జనరేషన్ గ్యాప్ అయితే లీడ్ పేరు మధ్య అర్థమవుతుంది. ఇదే మెయిన్ కనుక కొంచెం కన్విన్సింగ్‌గానే ఉంది. కన్విన్సింగ్‌గా ఏం లేదంటే ప్రీ క్లైమాక్స్‌లో ఈ 5 క్వాలిటీస్ గురించి క్లాస్ పీకినప్పుడు దాని తర్వాత డెసిషన్స్ తీసుకోవడం ఇది కన్విన్సింగ్‌గా లేదు. అంత ఈజీగా ఒప్పుకుంటే ఎలా? కొంచెం ఈ పాయింట్‌కి టైం ఇవ్వాల్సిందే. కన్విన్స్ చేయడానికి ఇంకా ట్రై చేయాల్సిందే. బికాజ్ మూవీలో మెయిన్ ప్లాట్‌ని అంత వీక్‌గా చేసేస్తే ఫ్లో మిస్ అవుతుంది మనకి. అండ్ స్టోరీ వైస్ కొన్ని పాయింట్స్ చూసినట్టు ఉన్నాయి. కొన్ని కొత్తగా ఉన్నాయి. ఒక సిట్యుయేషన్ వరకు ఓకే. మెయిన్ ట్విస్ట్‌లు ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి. కాంప్లెక్స్ సిట్యుయేషన్‌ని కొంచెం ఎక్కువ రాసుకుంటే బాగుండేది. ఈ ఫైట్, సాంగ్స్ అండ్ ఇన్‌స్టంట్ క్లైమాక్స్ కన్నా కొంచెం కామెడీ డోస్ పెంచాల్సింది. ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీదేవి గారిని చూస్తుంటే కొన్ని సీన్స్‌లో ఓకే, కానీ ఎక్కువ సీన్స్‌లో స్టూడెంట్ లాగా అనిపించలేదు. సరే, ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ నారా రోహిత్ వాస్ ఫైన్. యాక్టింగ్ వైస్ అండ్ లుక్స్ అన్నీ బాగున్నాయి. కీర్తి వాజ్ ఓకే. ఉన్న స్పేస్‌లో బానే చేశారు. శ్రీదేవి గారు వాస్ డీసెంట్. అప్పటికి ఇప్పటికి సేమ్ ఉన్నారు. యాక్టింగ్ కూడా బానే చేశారు. సత్య వాజ్ ది షో స్టీలర్. సినిమాలో సత్య అనేవాడు లేకపోతే కంప్లీట్ డిఫరెంట్‌గా అనిపించేది మూవీ. సినిమాకి మెయిన్ పిల్లర్ సత్య. నరేష్ గారు వాస్ నాట్ అప్ టు ది మార్క్. ఆయన ఈవెంట్‌లో చెప్పినంత లేదు క్యారెక్టరైజేషన్. అభినవ్ నుంచి కూడా ఏం ఇంపాక్ట్ లేదు. మంచి కమెడియన్స్ ఉన్నారు, కానీ అందరూ హెల్ప్ అవ్వలేకపోయారు మూవీకి. మ్యూజిక్ బై లియోన్ జేమ్స్. సాంగ్స్‌లో 1, 2 పర్లేదు, మిగిలినవి కష్టమే. బీజీఎం కొన్నిసార్లు బాగుంది, కొన్నిసార్లు పీకింది. రైటర్, డైరెక్టర్ వెంకటేష్ వాజ్ ఓకే. ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చాయి ముందు కూడా. ఎగ్జాక్ట్ కాకపోయినా ఆల్మోస్ట్. ఇది కూడా అలాంటిదే. సో కొంచెం ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తది. సో ఇంకా ఈ మూవీ ఎలా ఉంది? చూడాలా వద్దా అంటే నాకైతే వన్ టైమ్ వాచ్ అనిపించింది. కొంచెం కామెడీ, కొంచెం ప్రెడిక్టబిలిటీ, నథింగ్ అబోవ్ 18+. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.